హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఈటబుల్ కిచెన్. ఈరోజు మీకు టేస్టీ అండ్ హెల్దీ ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను. ఎప్పుడు ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు ఇవి అంటే బోర్ కొట్టేస్తుంది కదా మనకి. ఫిష్ పులుసు ఉన్నా కూడా ఫిష్ ఫ్రై కావాల్సిందే. సో ముక్కలైందే ముద్ద దిగదు అనుకున్న వాళ్ళు, అందులో సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి ఫిష్ అంటే ప్రీమియం అన్నమాట. సో ఫిష్ ఫ్రై చేసేద్దాం రండి. మనం ఒక ప్లేట్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కారం వేసానండి. నేను 4 పీసెస్ తీసుకున్నాను. సో దానికోసం 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. అలాగే హాఫ్ టీ స్పూన్, నేను తీసుకున్న స్పూన్తో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. చిటికెడు సరిపోతుంది. అలాగే ఫిష్ మసాలా, గరం మసాలా రెండు వేసి కొద్దిగా సాల్ట్ వేసాను సరిపడా టేస్ట్కి తగ్గట్టు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం కూడా పిండానండి. ఈ పీరియడ్లో మీకు కర్డ్ ఇష్టపడే వాళ్ళు కర్డ్ కూడా వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూను కొద్దిగా ఆయిల్ వేసి చక్కగా మిక్స్ చేయండి. మొత్తం కలియబెట్టండి, బాగా కలియపెట్టండి. కలిపెట్టిన తర్వాత మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం తీసుకున్న ఫిష్ ముక్కలకి పట్టించాలి. చిన్న చిన్న ముక్కల కన్నా ఇలా మధ్యలో నడుం పాటు ఉంటుంది కదండి ఫిష్కి, ఆ పొట్ట దగ్గర ఆ ముక్కలైతే చక్కగా బాగుంటాయి ఫ్రై చేయడానికి. ఆ పీసెస్ తీసుకొని చక్కగా వాటికి మేకప్ చేసేయండి. మన ఉప్పు కారం పట్టించేసేయండి, మసాలా పట్టించేసేయండి. ఓకేనా, చక్కగా మొత్తం పట్టాలన్నమాట ఉప్పు కారం పసుపు. అలాగా చక్కగా దాన్ని మేకప్ చేసేసేయండి 4 పీసెస్కి. ఫిష్ చాలా మంచిదండి. ఈ సమ్మర్ వచ్చేసి మనం చికెన్ కన్నా సీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం బెటర్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గమనించండి. మనకి సమ్మర్ సీజన్లో మనకి చికెన్, మటన్, స్పెషల్లీ చికెన్ అనేది అసలు మంచిది కాదండి. సో అందుకని సాధ్యమైనంత వరకు ఏంటంటే చికెన్ అవాయిడ్ చేసేసి మీరు ఫిష్ కానీ ప్రాన్స్ కానీ ఇలాగ సీ ఫుడ్ ఏదైనా సరే మంచిదే తీసుకోండి. సమ్మర్లో మనకి హెల్త్ చాలా ముఖ్యం కదా, టెంపరేచర్ హ్యూమిడిటీ చాలా ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు హెల్త్ని కాపాడుకోండి. చక్కగా మనకి ఇలాగ పట్టించేసిన తర్వాత ముక్కలకి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. వాటికి ఉప్పు కారం అనేది మసాలా, మనం పట్టిన మసాలా అనేది పడుతుంది ముక్కకి, టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను ఎక్కువగా ఆయిల్ వేసేసి ఫ్రై చేయట్లేదండి. నేను కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఆ ఆయిల్ని మళ్ళీ ఇంకొకసారి యూస్ చేయడం ఎందుకు, అట్లా మంచిది కాదు అని హెల్త్కి నేను సరిపడా ఆయిల్ వేసేసి పాన్ ఫ్రై అంటారు కదా అట్లా చేస్తానన్నమాట. సో మనం ఇది జాగ్రత్తగా చేసుకుంటే మొత్తం చక్కగా కుక్ అవుతుందండి. 4 వైపులా కూడా కుక్ అవుతుంది. ఒక్కోసారి సైడ్కి పెట్టేస్తాను నేను, ఒకవేళ అవ్వలేదు అంటే కనుక. చక్కగా కొంచెం ఆయిల్తోనే నేను 4 పీసెస్ అనేవి ఫ్రై చేసేసాను. మీకు 3 పీసెస్ కనిపిస్తున్నాయి కదా అయితే ఒకటి ఫ్రై అవ్వగానే మా హస్బెండ్ తినేసారనమాట. అందుకే ప్లేటింగ్లోకి 3నే వచ్చాయి. అందుకే నేను 4 పీసెస్ క్వాంటిటీ గురించి చెప్తూ ఉన్నా. నేను సైడ్కి ఒకవేళ సైడ్ ఏమన్నా కుక్ అవ్వదేమో ఆ స్కిన్ కానీ అది అని నేను ఇలా సైడ్కి కూడా అలా నుంచోబెట్టాను అనమాట. అటు సైడ్ కూడా కాలిపోయింది. మామూలుగా అయితే కుక్ అయిపోతుందండి, మూత పెట్టేస్తాం కదా మనం. రెండు సైడ్లో 4 సైడ్స్ కూడా చక్కగా కుక్ అయిపోతుంది, మనకి టేస్టీగా ఉంటుంది. మీకు కుక్ అవ్వదేమో కొంచెం ఆయిల్లో అని అనుకోక్కర్లేదు. ప్యాన్ ఫ్రై అంటే కొంచెం లైట్గా వేసి మనం చేసేస్తే ఇట్లాగా సైడ్కి అట్లాగా నుంచో పెట్టేస్తే ఫైనల్లీ మనకి ఫ్రై అయితే అయిపోయిందండి. ఒక పీస్ అయితే ఎగిరిపోయింది, పొట్లోకి వెళ్ళిపోయింది. ఇంకా 3 పీసెస్ మిగిలినాయి కదా. ఇదేనండి, మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.